సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. వైఎస్ఆర్ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని వైఎస్ఆర్కి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన మహానాయకుడు వైఎస్ఆర్ అని చెప్పారు. నాడు ఆయన చేసిన పాదయాత్ర సందర్భంగా ప్రజలు పడుతున్న కష్టాలను గ్రహించి వాటిని తప్పించడానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని, రాష్ట్రాల నాటి కరువు కాటకాలు దూరం చేసేందుకు జలయజ్ఞం ద్వారా పేదల రైతుల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారని, ప్రతి పేదవాడికి కార్పొరేట్లో నాణ్యమైన వైద్యం అందించారని, ఆయన పేద ప్రజల కోసం చేసిన సేవలు అమోఘమని అన్నారు. ప్రధానంగా పాలమూరు జిల్లా కోసం అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారని, అందులో భాగంగా గోదావరి నీటిని దక్షిణ తెలంగాణకు తీసుకొచ్చేందుకు ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. మాకు కావాలి కదా స్వామి, చేయాలి తప్పదు. ఇప్పుడు అందరు ఒక్క బయట మేము ఇస్తాం, 10 మంది బయట ఇవ్వలేం కదా, మళ్ళీ వెళ్ళిపోవాలి. అట్లా అనుకోవద్దు, మీరు రాకున్నా కూడా ఆపుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణలో ఇక్కడ కరువు పరిస్థితులను చూసి జలయజ్ఞంని మదిలో ఆవిష్కరింపజేసుకొని దాన్ని అనేక ప్రాజెక్టుల రూపంలో తెలంగాణకు అందించిన మహా వ్యక్తి, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వారు చేసిన సేవలను, వారు తెలుగు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను మళ్ళొక్కసారి గుర్తుకు చేసుకుంటూ వారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కలిసి వారిని మళ్ళొకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా పాలమూరు విషయానికి వస్తే అనేక ప్రాజెక్టులు వారి హయాంలో శ్రీకారం చుట్టబడి దాదాపుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాటిని ఒక స్థాయికి తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కూడా ఆ రోజు ఇంత పెద్ద ప్రాజెక్టు సాధ్యమా అని చెప్పి అందరూ అనుకుంటున్న సందర్భంలో గోదావరి నీటిని దక్షిణ తెలంగాణకు తీసుకురావాలి, రంగారెడ్డి జిల్లాకు కూడా గోదావరి నీళ్లు రావాలి అని చెప్పి ఆ రోజు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసి దాన్ని స్టార్ట్ చేయడంలో ప్రముఖమైన పాత్ర వహించింది. తర్వాత వచ్చిన పాలకులు దాన్ని మార్చి దాని కాళేశ్వరం పేరు పెట్టి ఈరోజు తెలంగాణ విధ్వంసానికి కారణమైంది. అదే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు కానీ, ప్రజల ఆవేదనను కానీ అర్థం చేసుకొని ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి కొన్ని లక్షల కుటుంబాలకు, వాళ్ళ కుటుంబ పెద్దలు కావచ్చు, కుటుంబ సభ్యులకు జీవనదానం చేసిన గొప్ప వ్యక్తి. ఆ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా దాన్ని రూపకల్పన చేయడమే కాదు, దాన్ని గ్రౌండింగ్ చేసి ప్రతి పేదవాడికి ఒక భరోసా కల్పించిండు. కార్పొరేట్ హాస్పిటల్ వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని బాగుందని చెప్పి వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసుకున్నారు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు స్టార్ట్ చేసిన ఆరోగ్యశ్రీని మళ్ళీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. అలాగే 108 సర్వీసెస్ కావచ్చు, 104 సర్వీసెస్ కావచ్చు, ఇట్లా పేద ప్రజలకు ఎక్కడెక్కడ కష్టం వస్తుందో, ఎక్కడ ప్రభుత్వ సహాయం ఆగిపోతుందో అక్కడ తాను ముందుండి సంక్షేమ పథకాలను వాళ్ళ కోసమే ప్రత్యేకంగా మొదలుపెట్టి వాటి డెలివరీ చేసే విధంగా ఆలోచన చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయించిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలును, సంక్షేమ పథకాల్లో వారు తీసుకొచ్చిన మార్పును గుర్తుకు చేసుకుంటూ వారి 75వ జయంతి సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి గుర్తుకు తెచ్చుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు.